పొందిన స్థలం అది. శ్రమతో కూడిన శ్రమల్లో కూడా విశ్వాసము యోబు జీవితంలో, ఆయన నన్ను చంపినా కూడా నేను ఆయనను వదిలిపెట్టను, నేను నడిచే మార్గం ఆయనకు తెలుసు, నేను వెంబడిస్తున్న స్థలము, నేను ఏ పరిస్థితుల్లో ఆయన నన్ను చూస్తున్నాడని యోబులో విశ్వాసం ఉంది. అతని విశ్వాసం ఏం చేసిందంటే అదే స్థలములో యోబుకి అతని విశ్వాసం కోల్పోయిన స్థలం, శ్రమలు అనుభవించిన స్థలం, నిందలు అనుభవించిన స్థలం, అది ఆ శ్రమల్లో తన భార్య కూడా తను అన్నది నువ్వు చనిపో అన్న మాట స్థలం అది. కానీ అటువంటి స్థలములోనే దేవుడు ఒక అద్భుతమైన కార్యం, రెట్టింపు ఆశీర్వాదం ఎప్పుడు ఇచ్చాడంటే ఎవరి కొరకు ప్రార్థన చేస్తే, వాళ్ళే మంచోళ్ళ, వాళ్ళు బాగా అవమానపరిచిన వాళ్ళు, తక్కువగా మాట్లాడిన దేవుడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించిన అన్నవాళ్ళు, స్నేహితులు బాగా ఏడిపించిన వాళ్ళు ఎవరంటే యోబు స్నేహితులే. బాగా ఆయనకున్న శ్రమల కంటే, ఆయనకున్న బాధల కంటే స్నేహితులే ఇంకా ఆయన ఇంకెక్కువగా బాధపరిచారు, ఇంకెక్కువ దుఃఖ పెట్టారు, ఎక్కువగా ఏడిపించారు. కాబట్టి అదే స్థలములో ఆ వారి కొరకే ప్రార్థన చేశాడు. ఎవరి కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తే, నిన్ను బాధ పెట్టిన వారి కొరకు, నీకు నష్టం చేసిన వారి కొరకు ప్రభు అంటాడు అక్కడ దేవుడు ఈ క్షేమస్థితి ఎప్పుడు ఇచ్చాడంటే, ఏ స్నేహితులైతే తను బాధ పెట్టారో, ఏ స్నేహితులైతే తను దుఃఖపరిచారో ఆ స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు, రెట్టింపు యొక్క ఆశీర్వాదాన్ని ఎవరికి ఇచ్చాడు చూడండి, యోబుకి ఇచ్చాడు. అబ్రహాము కూడా మనం చూస్తే ఎగ్జాంపుల్గా, అబ్రహాము కూడా ఆదికాండం 20వ అధ్యాయంలో ఏ స్థలం అయితే వారు భయపడ్డారో,